నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, చీకటి పడింది, ప్రశాంతంగా నిద్రపోతున్నాం. కానీ ఈ క్షణంలో మనం శ్వాస తీసుకుంటున్న ఈ సెకండ్లో ప్రపంచవ్యాప్తంగా వందలాది అణ్వాయుధ మిసైళ్లు, రాక్షస సబ్మెరైన్లు ఎవరికి వారు సిద్ధంగా ఉంచుకున్నారు. ఒకే ఒక్క ఆవేశపు నిర్ణయం, ఒక్క బటన్ ప్రెస్, కొన్ని నిమిషాల్లో ఈ అందమైన భూగోళం అంతా నల్లటి నరకపు మంటల సముద్రంగా మారిపోతుంది. ఇదేదో హాలీవుడ్ సినిమా కథ కానే కాదు, మన ఇళ్ల ముందుకు, మన గుమ్మం ముందుకు వచ్చిన అత్యంత భయంకరమైన సత్యం. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ప్రపంచ దేశాలన్నీ యుద్ధమేఘాల కింద నలిగిపోతున్నాయి. నాటో దేశాలు, రష్యా, చైనా, ఉత్తర కొరియా, మధ్యప్రాచ్యం ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం, రాజకీయ స్వార్థం కోసం ప్రపంచాన్ని వినాశనం అంచుకు నెట్టేస్తున్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచి గమనించండి, ప్రపంచంలో ఏ మూల చూసినా దేశాల రక్షణ బడ్జెట్లు ఆకాశానికి తాకుతున్నాయి. ఆసుపత్రులు, పాఠశాలలు ఆకలి తీర్చే అన్నం కంటే మిస్సైళ్లు, బాంబులు, చావును పంచే డ్రోన్ల తయారీకే వేల కోట్ల డాలర్లు నీళ్ళలా తగలేస్తున్నారు. ఆధునిక యుద్ధం పాతకాలపు కత్తులు, తుపాకుల పోరాటం కాదు. ఈరోజు మన కంటికి కనిపించని హైపర్సోనిక్ మిస్సైళ్లు శబ్దానికంటే 10 రెట్ల వేగంతో ఊహించని దిశ నుండి దూసుకొస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే కంటికి కనపడని డ్రోన్లు రక్తం రుచి చూడడానికి ఆకాశంలో దెయ్యాల్లా వ్యాపిస్తుంది. ప్రతి చిన్న దేశం తన భవిష్యత్తును కాపాడుకోవడానికంటూ ఆయుధాలు పోగు చేస్తుంది. కానీ ఇది రక్షణ ఎంత మాత్రం కాదు, మానవాళి తనకు తాను తవ్వుకుంటున్న మహాసమాధి. చాలామంది ఒక వినాశకరమైన భ్రమలో బతుకుతున్నారు. యుద్ధం వస్తే మనకేం కాదు, మన దేశం దగ్గర పవర్ఫుల్ అణుబాంబులు ఉన్నాయి, శత్రువుని నాశనం చేస్తాం అని విర్రవీగుతున్నారు. కానీ ఇక్కడే మానవాళి అత్యంత ప్రమాదకరమైన మాయలో ఉంది. ఆధునిక అణ్వాయుధ వ్యవస్థల వెనక ఉన్న అసలైన నిరర్గళమైన నిజమేమిటంటే, ఏదైనా ఒక దేశం తన వద్ద ఉన్న అణుబాంబును మరొక దేశంపై ప్రయోగిస్తే అవతల దేశం చూస్తూ ఊరికే ఉండదు. రాడార్లలో శత్రు మిసైల్ కనిపించిన మరుసటి సెకండ్లోనే వాళ్ళ వద్ద ఉన్న మొత్తం అణు వ్యవస్థ ఆటోమేటిక్గా ఒకేసారి తిరిగి దాడి చేస్తుంది. దీన్నే సైనిక భాషలో మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటారు. అంటే ఎవరూ గెలవరు, ఇరువైపులా శ్మశానాలే మిగులుతాయి. మరింత భయంకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే ఆధునిక సైనిక ఆటోమేటెడ్ వ్యవస్థలన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. ఒక్క దేశం పగతోనో పొరపాటుతోనో అణుబాంబు వేస్తే గొలుసు కట్టు చర్యలా మిగిలిన అన్ని దేశాల నుండి వేలాది మిస్సైళ్లు ఒకేసారి గాల్లోకి వేస్తాయి. ఆ క్షణంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారో అసలు ప్రశ్నించడానికి ఎవరో మిగలరు. భూమిపై ఉన్న 800 కోట్ల జనాభా, కోట్లాది ప్రాణులు కొన్ని గంటల్లో బూడిద కుప్పగా మారిపోతాయి. ఏ భూగర్భ బంకర్ కూడా మిమ్మల్ని కాపాడలేదు. ఒకవేళ మీరు ఆ అణుదాడి తాలూకు మొదటి విస్ఫోటన నుండి తప్పుకొని బతికినా, ఆ తర్వాత వచ్చే నరకం మిమ్మల్ని నిలువులా దహించేస్తుంది. అణు విస్ఫోటనాల వల్ల ఆకాశంలోకి ఎగిసే వేల టన్నుల నల్లటి దట్టమైన పొగ, ధూళి సూర్యకాంతిని భూమిపై పడకుండా శాశ్వతంగా అడ్డుకుంటాయి. ఆ క్షణమే ప్రపంచవ్యాప్తంగా అణు శీతాకాలం ప్రారంభమవుతుంది. ఉష్ణోగ్రతలు -20 నుండి 30 డిగ్రీలకు పడిపోతాయి. భూమి మీద ఒక్క పంట కూడా పండదు. నదులు, చెరువులు గడ్డకట్టుకుపోతాయి. విషపూరిత రేడియేషన్ వల్ల భయంకరమైన రోగాలు చుట్టుముడతాయి. ఆ పరిస్థితిలో బతికున్న వాళ్ళు, అయ్యో మేము కూడా ఆ మొదటి దాడిలోనే చనిపోతే బాగుండేదని రక్తం కక్కుకొని ఏడ్చేంత ఘోరమైన పరిస్థితి వస్తుంది. ఇంతటి భయంకరమైన వినాశనం అసలు ఎవరి కోసం జరుగుతుంది? కొందరు అధికారాంధులైన రాజకీయ నాయకుల స్వార్థం కోసం, మ్యాప్ల మీద గీసిన సరిహద్దుల రేఖల కోసం, అంతర్లేని ఆధిపత్య పోరు కోసం. యుద్ధం ప్రకటించే నాయకులు సురక్షితమైన బుల్లెట్ ప్రూఫ్ బంకర్లలో కూర్చొని కాఫీలు తాగుతారు. వాళ్ళ పిల్లలు, కుటుంబాలు విలాసవంతమైన భవనాల్లో సురక్షితంగా ఉంటారు. కానీ ఆ యుద్ధంలో నలిగిపోయి ప్రాణాలు అర్పించేది మాత్రం ఏ తప్పు చేయని అమాయక పౌరులు, విధుల్లో ఉన్న పేద సైనికులు, వాళ్ళ కన్నీటి కుటుంబాలు మాత్రమే. ఏ మతంలో, ఏ రాజ్యాంగంలో, ఏ ధర్మంలో కూడా కొందరి స్వార్థం కోసం నీ జీవితాన్ని బలివ్వమని రాయలేదు. మనందరికీ ఈ భూమిపై స్వేచ్ఛగా, ప్రశాంతంగా, సురక్షితంగా జీవించే ప్రాథమిక హక్కు ఉంది. ప్రపంచ పౌరులారా ఆలోచించండి. ఇప్పుడే మేల్కొనకపోతే మన పిల్లలకు, రాబోయే తరాలకు అస్సలు భవిష్యత్తు కాదు, భూమే ఉండదు. రాజకీయ నాయకులు మన మనస్సుల్లో రగిల్చే ద్వేషాన్ని, యుద్ధ కాంక్షను మనం గట్టిగా తిరస్కరించాలి. మాకు ఆయుధాల మంటలు వద్దు, బతకడానికి ప్రశాంతమైన జీవనం కావాలని భూగోళం నలుమూలల నుండి ఒకే గొంతుకతో గళం విప్పాలి. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ భూమిపై బతికే హక్కు ఉంది తప్ప కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధాల్లో బలైపోయే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. మన సోషల్ మీడియా, మన సమాజం, మన ప్రతి ఆలోచన యుద్ధ వ్యతిరేక స్వరంగా మారాలి. మన శాంతియుతమైన కేక అణు బటన్ నొక్కే వినాశకరమైన వేళ్లను వణికించాలి. సైన్స్ సాధించిన సాంకేతికతతో నక్షత్రాలను తాకాల్సిన మానవుడు అదే సాంకేతికతతో తన గోతిని తానే తవ్వుకోవడం మహా దౌర్భాగ్యం. గుర్తుంచుకోండి, ఈ 3వ ప్రపంచ యుద్ధంలో విజేతలు ఎవ్వరూ ఉండరు. కేవలం శవాల దెబ్బలు మాత్రమే మిగులుతాయి. మానవాళి రక్షణ ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. మౌనాన్ని వీడండి, యుద్ధ స్వరాన్ని ఖండించండి, జీవించే హక్కు కోసం ఒక్కటవ్వండి.
ఈ సంక్షోభాలన్నిటినీ దాటి మానవాళి మనుగడ సాగించాలంటే ప్రపంచ పౌరులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. సరిహద్దులు, సిద్ధాంతాలు, వైషమ్యాలను పక్కన పెట్టి ఈ భూమిపై శాంతి కోసం ఒకే గొంతుకను వినిపించేందుకు ఒక అంతర్జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ పౌరులంతా ఒకటై శాంతి, సామరస్యం కోసం తమ స్వరాన్ని బలంగా వినిపించినప్పుడే యుద్ధాలు, విద్వేషాలు లేని సురక్షితమైన రేపటిని నిర్మించగలం. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కదిలి ఈ శాంతి సంకల్పానికి ప్రపంచవ్యాప్తంగా అండగా నిలవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.